నిమిషాలు అన్నారు, మీరు ఏకీపిస్తున్నారా దాంతో? సార్ ఆయన ఏదో అహోబిలం దూరి అన్నారు సార్, అది కూడా ఎక్కడ మీడియాలో కానీ పేపర్లో కానీ అహోబిలం కాదండి, సామాజిక వర్గాలు ఈక్వేషన్స్, మోసపోయారు, నమ్మారు కానీ ఇప్పుడు ఇంకా ఉండరు అది. సార్ అలాంటిది ఏముండదు సార్ అందరూ కూడా కమ్యూనిటీ ఎప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఎప్పటికీ వదలదు సార్. ఆయన మాకు మంచి చెయ్యకపోని, మమ్మల్ని పట్టించుకోకపోని, పదవులు ఇవ్వకపోని, కులంలో ఒక నిజాయితీ పరుడు బయటకు వచ్చి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఒకరితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీ అంటే మా కాపు కమ్యూనిటీ నుంచి ఎవరైనా సరే పైకి ఎన్ని మాట్లాడిని లోపల మాత్రం మనసులో ఆయన మీద అంత అభిమానం మాత్రం ఎప్పుడు తగ్గదు సార్. వాస్తవం ఆయన చెప్పింది, ఒకళ్ళు పట్టించుకోకపోని, పదవులు ఇవ్వకపోని, వెనుతిరిగి చూడకపోని సార్, ఒక్కడంటే ఒకడు వచ్చినాడు సార్. అతన్ని కూడా కాపాడుకోకుండా మేము పార్టీలో పదవి ఇవ్వలేదు, ఇంకొకటి ఇవ్వలేదు, పోనీ మాకు మంచి చేయకపోవచ్చు, రాష్ట్ర అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు కదా సార్. ఎక్కడెక్కడో పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్లు వేపిస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు కదా. మన ఇంటి బిడ్డ మనకు ఉపయోగపడకపోయినా 10 మందికి ఉపయోగపడుతూ ఆ క్రెడిట్ మనకే కదా సార్. ఎంత దూరం వెళ్ళా ఎవరని చెప్పుకుంటారు? ఎవరు వాళ్ళు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరంటాడు? మరాఠీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటాడు సార్. మరాఠీ వాళ్ళు మా వాళ్ళు, ఆయన మరాఠీ వాళ్ళకి ఒక్కరికి కాదు సార్, అందరికీ చేసినాడు. కానీ మరాఠీ వాళ్ళు ఎప్పుడు మా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సార్ ఆయన చెయ్యి ఎవరు ఎప్పటికీ వదలరు. ఆయన ప్రయాణం అభివృద్ధి వైపు మంచి ఆలోచనతోనే ఉంటుందని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం సార్. శ్రీకాంత్ గారు ఇదండి ఇంకో విషయం అండి, ఓకేనా? చెప్పండి. కాదు వర్మ గారు సార్ ఇంకో విషయం. ఒక్క నిమిషం వర్మ గారు మాట్లాడండి. ఎవరు చెప్పాలి? మీరే మాట్లాడండి. నన్నే మాట్లాడు. ఇప్పుడు ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిన సుగాలి ప్రీతికి ఇంతవరకు న్యాయం